అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఓ 10th క్లాస్ చదివేటువంటి అమ్మాయి క్లాస్లో సడన్గా కుప్పకూలిపోయింది. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అసలు అంత చిన్న ఏజ్లో కార్డియాక్ అరెస్ట్లు ఎలా వస్తాయి? వాటిని గుర్తించాలన్నా, లేదు హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఇలాంటి వాటిని ముందుగానే ఐడెంటిఫై చేయాలన్నా ఏం చేయాలి? దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించేందుకు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఎర్లీ ఏజ్ లో వచ్చేటువంటి హార్ట్ స్ట్రోక్స్ ని లేదా హార్ట్ అటాక్స్ ని ఎలా గుర్తించాలి డాక్టర్ గారు? ఎందుకంటే 35-40 దాటిన తర్వాత ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ టెస్ట్లకు వెళ్తున్నారు, బాడీ చెకప్స్ చేయించుకుంటున్నారు, వాళ్ళకి తెలుస్తాయి, నో ప్రాబ్లం. కానీ చిన్న పిల్లల్లో ఎందుకు మనం చేయించాం కదా? జనరల్గా ఎవరు కూడా చిన్న పిల్లలకి ఆ టెస్ట్లు అనేవి రెగ్యులర్గా చేపియ్యరు. అసలు మనం ఈ మధ్యకాలంలో 12 years పాప బస్సులో పడిపోయింది చూసాము. ఇప్పుడు ఈ అమ్మాయి 10th క్లాస్ అంటే 15-16 years ఏజ్. తర్వాత 10 years పాప చనిపోయింది, అవి చూసాము. చాలా చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నాయి, రెగ్యులర్గా చూస్తున్నాం సార్. మనం వీటన్నిటిని ఎలాగా కంట్రోల్ చేయగలగాలి? అసలు ఎలా వాటిని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి? అంటే ఫస్ట్ దానికన్నా ముందు క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ అమ్మాయి చనిపోయింది హార్ట్ అటాక్ తో లేకపోతే హార్ట్ స్ట్రోక్ తో అని అంటాం మనకి ఇంకా కంప్లీట్ గా తెలియదండి. ఇది హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ అనేవి రెండు ఒకటే మీనింగ్. కానీ ఈ అమ్మాయి ఖచ్చితంగా చనిపోయింది కార్డియాక్ అరెస్ట్ తో. కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు. ఈ రెండు డిఫరెన్సియేషన్ మనం కనిపెట్టాలి ఫస్ట్. జనరల్ గా మనం అనేటప్పుడు నార్మల్ కామన్ వర్డ్స్ లో హార్ట్ అటాక్ తో చనిపోయారు, హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు, కార్డియాక్ అరెస్ట్ అనే మాట జనరల్ గా ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు కదా సార్. నార్మల్ విలేజెస్ లో అక్కడ కూడా యూజ్ చేయరు. గుండె నొప్పితో చనిపోయారంట, గుండె ఆగిపోయిందంట, ఇలాగే మాట్లాడతారు జనరల్ గా. అంటే ఈ రెండింటికి వ్యత్యాసం తెలిస్తే మనకి కన్ఫ్యూజన్. ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్ అనేది మెడికల్ టర్మ్ అని కాదు, అంటే మీనింగ్ లో కూడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, ఇక్కడ మామూలుగా హార్ట్ స్ట్రోక్ ని కూడా స్ట్రోక్ అంటుంటారు మనం బయట కలవకెళ్ళగా. అది మీనింగ్ డిఫరెన్స్ కాదు, జస్ట్ మాట డిఫరెన్స్. ఇది అట్లా కాదు, మీనింగ్ డిఫరెన్స్. అందుకని మనం తెలుసుకోవాలి దీని గురించి. ఎందుకంటే మన గుండెపోటు లేకపోతే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయింది అని అంటే అర్థం ఏంటంటే, హార్ట్ స్ట్రోక్ అంటే గుండె రక్తనాళాల్లో ఒక రక్తనాళం కంప్లీట్ గా మూసుకుపోవటం వల్ల ఆ గుండె కండరం డ్యామేజ్ అవటాన్ని గుండెపోటు అంటారు. దానివల్లే ఛాతి నొప్పి రావడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇది మనకి కొలెస్ట్రాల్ వలన లేదా బీపీ షుగర్ల వలన ఇట్లా వచ్చే ప్రాబ్లం ఇది హార్ట్ అటాక్ అని. సో అట్లా కాకుండా ఏదైనా కారణం చేత, ఇప్పుడు ఏం రక్తనాళాల్లో ఏం మూసుకుపోలేదు, బట్ ఏదైనా కారణం చేత గుండె సడన్ గా ఆగిపోయింది అనుకోండి, ఇది కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడు గుండెపోటు కూడా కార్డియాక్ అరెస్ట్ కి ఒక కారణమే. అంటే గుండెపోటు వచ్చిన మొదటి గంటల్లో సడన్ గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెపోటు వలన కాదా అనేది ఫస్ట్ మనం నిర్ధారించుకుంటే ఆ తర్వాత మనం దాని ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టు 50 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు వీళ్ళు సడన్ గా కొలాప్స్ అయ్యారంటే వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ గుండెపోటు వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా. 15 ఏళ్ళ అమ్మాయి సడన్ గా మరణించడం అని అంటే గుండెపోటు వల్ల కాదు, గుండె ఆగిపోయింది కానీ ఆ గుండె ప్రాబ్లంతో కాదని. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గుండె పోటు అనేది మనకి ఎక్కడైతే కొలెస్ట్రాల్ వల్ల వస్తుందో ఆ గుండె పోటు రాలేదు ఈయనకి, కానీ గుండె ఆగిపోయింది. మరి ఎందుకు ఆగిపోతుంది, సడన్ గా ఎందుకు ఆగిపోతుంది అన్నది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే కొన్ని ఛానలోపతీస్ అని కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవి ఈజీగా బయటపడవు. ముందుగా నొప్పి రావడం కానీ ఇట్లాంటివి ఉండవు దాంట్లో. ఈ డిసీజెస్ బయటపడవా సార్? అవి ఏ టెస్టులు చేసినా బయటపడవా? టెస్టుల్లో బయటపడతాయి. అంటే మనం ఈజీగా ఈసీజీ ఎక్కువ చేస్తే చాలా వరకు బయటపడతాయి. ఈ జబ్బుల్ని హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని, అరిథమోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేసియా అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని, బ్రుగాడా సిండ్రోమ్ అని, సిపివిటి అని, అనామలస్ కరోనరీ ఆర్టరీ ఫ్రమ్ పల్మనరీ ఆర్టరీ అని, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం యూజువల్ గా ఈసీజీ 2D ఎక్కువ చేసేస్తే కొంత మేరకు అవి బయటపడే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఉండే అవకాశం మిలియన్లో ఒకరికి ఉందని, 10 లక్షల మందిలో ఒకరికి ఇట్లా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందనుకోండి. పిల్లలందరికీ టెస్టులు చేయాలంటే ఎంత కష్టం చెప్పండి, ఎంత ఖర్చుతో కూడుకున్న విషయం చెప్పండి. అందుకే కమ్యూనిటీ లెవెల్లో డాక్టర్లు కానీ ప్రొఫెషనల్ బాడీస్ కానీ అందరికీ ఇవి చెయ్యాలి అనేది ఎవరు చెప్పరు. ఎందుకంటే దానికి ఈల్డ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 లక్షల మందిని మనం పరీక్ష చేస్తే ఒకరికి బయటపడే అవకాశం ఉంటుంది, అప్పుడు ఆ ఒకరిని కాపాడుకునే అవకాశం ఉంటుంది అనుకోండి. కానీ ఇండివిజువల్ లెవెల్లో ఎవరికైనా అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీగా టెస్టులు చేయించుకోవాలి. అనుమానం ఎలా వస్తుంది అని అంటే, ఇప్పుడు ఎవరైతే కొంచెం యంగ్ ఏజ్ లో మరణించున్నారో వాళ్ళకి సంబంధించిన, ఇప్పుడు అమ్మాయి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరున్నారో అందరికీ టెస్ట్ చేసుకోవడమే కాకుండా
మనం సిమ్టమ్స్ చిన్న చిన్న సిమ్టమ్స్ ని పిల్లల్లో కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఆ సిమ్టమ్స్ ఏంటి అని అంటే సడన్ గా కళ్ళు తిరగటం కానివ్వండి, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవటం కానివ్వండి, గుండె దడగా అనిపించడం కానివ్వండి, గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపించడం కానివ్వండి, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావటం కానివ్వండి, ఇలాంటి సమస్యలు గనక పిల్లల్లో ఉన్నట్లయితే, ఎస్పెషల్లీ కళ్ళు తిరిగి పడిపోవడం అనే సమస్య గనక ఎప్పుడన్నా ఉన్నట్లయితే వాళ్ళు ఇమ్మీడియట్ గా టెస్టులు చేయించుకోవాలి. అందరికీ టెస్టులు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇది చెప్తున్నాం. బట్ ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే ఇది దానికి కొంత మేరకు బయటపడిపోయే అవకాశం ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే టెస్టింగ్ చేయించుకుంటారో భయపడి వాళ్ళందరూ నార్మలే ఉంటుంది. ఎందుకంటే ఇది రేర్ కండిషన్ కాదు. ప్రైమరీగా కనిపించే సిమ్టమ్ అయితే కళ్ళు తిరగటమేనా సార్? కళ్ళు తిరగటం, కళ్ళు తిరిగి పడిపోవడం అనే సిమ్టమ్ ఒకటి. అది కాకుండా మిగతా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే ఆయాసం రావటం, గుండె దడ రావటం, లేకపోతే రేర్ గా ఛాతిలో నొప్పి రావటం. ఛాతి కొంచెం నొప్పి పరిగెట్టినా ఏదన్నా ఆడినా అలాంటప్పుడు అలసిపోవటమా సార్? ఎక్సర్సైజ్ తో పాటు మనకి కళ్ళు తిరుగుతున్నా, ఎక్సర్సైజ్ తో దడ వచ్చినా, ఇట్లాంటివి ఎక్సర్సైజ్ తో ఆయాసం ఎక్కువ వస్తున్నా, అట్లాంటివి ఉన్నప్పుడు మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే సరిపోతుంది. వాటిలో ముఖ్యంగా గుండె దడదడా కొట్టుకోవడం కానీ, సడన్ గా వేగంగా కొట్టుకోవడం కానీ, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఈ 2 సిమ్టమ్స్ ఉన్నప్పుడు అయితే మాత్రం ఒకసారి పిల్లలకి పరీక్షలు చేయించడం మంచిది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్ గారు? దానికి దీనికి ఏం సంబంధం లేదా? లేదు లేదు, ఫస్ట్ అదే ఇంపార్టెంట్. మనం అనుకుంది ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది, వీళ్ళ సిబ్లింగ్ కి ఇమీడియట్ గా మనం టెస్టులు చేయించాలి అని చెప్తున్నాను. అదే విధంగా ఎవరైనా సరే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది ఫ్యామిలీలో అంటే వాళ్ళందరూ కంపల్సరిగా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈసీజీ ఎక్కువ అనే దాంట్లో మెజారిటీ తెలిసిపోతుంది. ఒకవేళ అవసరమైతే కార్డియాక్ ఎంఆర్ఐ కానీ, జెనెటిక్ టెస్టింగ్ కానీ, ఇట్లాంటి అడ్వాన్స్డ్ టెస్ట్లు కూడా చేయించాల్సిన అవసరం రావచ్చు. బట్ యూజువల్ గా చిన్న టెస్ట్, ఒక ఈసీజీ ఒక ఎక్కువ చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళకైతే టీఎంటీ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు 40 years దాటి వాళ్ళు చెకప్ అంటే దాంట్లో ట్రెడ్మిల్ టెస్ట్ యాడ్ చేస్తాం. పిల్లల్లో ట్రెడ్మిల్ టెస్ట్ అక్కర్లేదు, జస్ట్ కేవలం ఈసీజీ ఒకటి ఎక్కువ ఒకటి సింపుల్ గా, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండకూడదు, ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది కూడా పాపులేషన్ లెవెల్లో చేయటం లేదు, కష్టం కాబట్టి అందుకే ఎవరు రికమెండ్ చేయరు. ఇప్పుడు హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఎవరు రికమెండ్ చేయరు. బేసిక్ గా పెద్దగా ప్రమాదకరమైన టెస్టులు కాదు, అయినా ఎందుకు రికమెండ్ చేయరంటే ఇప్పుడు మనం లక్షల మందికి చేస్తే ఒకళ్ళిద్దరు బయటపడతారు. ఇప్పుడు ఇవాళ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏపీలో, ఒక్కళ్ళకి కదా వచ్చింది ప్రాబ్లం. అంటే ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని అంటే అది నివారించడానికి వీళ్ళందరికీ టెస్టులు చేయాలా? టెస్టులు చేసినప్పుడు ఏదైనా చిన్నది వేరేది బయటపడితే వాళ్ళు టెన్షన్ గురవుతారు కదా, దానివల్ల అనవసరమైన టెస్టింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ప్రొఫెషనల్ బాడీస్ ఏవి రొటీన్ టెస్టింగ్ కి రికమెండ్ చేయవు. ఇప్పుడు ఒకవేళ టెస్టుల్లో ఏదైనా ప్రాబ్లమ్, సిమ్టమ్ ఏదైనా బయటపడింది అనుకోండి డాక్టర్ గారు, దానికి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఉంటుందా? క్యూరబులేనా అది? క్యూరబుల్ కాదు కానీ కంట్రోలబుల్ అనమాట. అంటే ఇట్లాంటి కొన్ని రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చేవి అవకాశం ఉంటుంది. ఇట్లా సడన్ గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళకి ఐసీడీ అనే ఒక పేస్ మేకర్ ఉంటుంది. ఆ పేస్ మేకర్ ఇప్పుడు నార్మల్ గా ఏం చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఇమీడియట్ గా కొలాప్స్ అయింది కాబట్టి టీచర్లు ఇమీడియట్ గా కొంత మేరకు సిపిఆర్ చేసినట్లయితే సర్వైవల్ ఛాన్స్ బెటర్ గా ఉంది. సో మీరు అందులో ఉన్నారనుకోండి, హాస్పిటల్లో ఇమీడియట్ గా ఏం చేస్తారు, ఒక డీసీ షాక్ ఇచ్చి కాపాడతారు. అంటే షాక్ ఇచ్చినప్పుడు మనం కాపాడతాం కాబట్టి అదే షాక్ మనం వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు కానీ, బాత్రూమ్ లో ఉన్నప్పుడు కానీ ఇవ్వలేం కాబట్టి వాళ్ళకి ఐసీడీ పేస్ మేకర్ లాంటిది ఉంటుంది. ఆ పేస్ మేకర్ లాంటిది అమర్చినప్పుడు వాళ్ళకి అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే సడన్ గా కూడా అది షాక్ ఇచ్చి కాపాడుకుంటుంది. డాక్టర్ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఇప్పుడు మార్నింగ్ 4 o'clock నుంచి మార్నింగ్ 10 అంటే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి మార్నింగ్ 10 AM మధ్యలో ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ లేదా హార్ట్ అటాక్స్ లేదా కార్డియాక్ అరెస్ట్లు అవుతాయని అంటుంటారు. అది నిజమా? ఎందుకలా? ఖచ్చితంగా నిజమండి. ఎందుకనంటే మార్నింగ్ మనకి కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఇమీడియట్ గా ఎక్కువ అవుతాయి. అంటే ఇప్పుడు మనం పుట్టుకొని విశ్రాంతి తీసుకున్నప్పుడు బీపీ చాలా తక్కువ ఉంటుంది, పల్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే బీపీ నార్మల్ గా 90/70 ఉండాలి, నైట్ టైం నిద్రపోయేటప్పుడు అంత తక్కువ ఉంటుంది. హార్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. అంటే పొద్దున్న లేచి మనం యాక్టివిటీలోకి వెళ్ళేటప్పుడు బాడీ మనల్ని ప్రిపేర్ చేసే విధంగా కొన్ని రకాల హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. ఆ హార్మోన్స్ లో మనకి స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఉంటాయి. వీటి వలన బీపీ సడన్ గా పెరగడం, హార్ట్ రేట్ సడన్ గా పెరగడం, గుండె సడన్ గా వేగంగా కొట్టుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవి జరిగినప్పుడు మనకి సడన్ గా గుండెపోటు, ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ప్రాబ్లం లేని వాళ్ళకి ఏం కాదు, సహజంగా. బట్ ఆల్రెడీ లోపల బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అది కూడా 90% బ్లాక్స్ ఉన్నాయనుకోండి, సడన్ గా బీపీ షూట్ అవటము, సడన్ గా మనకి పల్స్ రేట్ ఎక్కువ అవడము, హార్ట్ వేగంగా కొట్టుకోవడం, ఇది జరిగినప్పుడు సడన్ గా అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఎర్లీ మార్నింగ్ లేవకుండా ఉండటము, ఎర్లీ మార్నింగ్ స్లోగా లేవడము ఈ కాదు మనం చేయాల్సింది. రెగ్యులర్ గా చెకప్ చేయించుకొని ఆ ప్రాబ్లం లేకుండా ముందే చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం రాకుండా. అందుకని లేచేటప్పుడు మనం కొత్తగా జాగ్రత్తలు తీసుకునేది లేదు. కాకపోతే లేచేటప్పుడు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంటే
వాళ్ళు మాత్రం కొంచెం గిడ్డినెస్ రాకుండా లేచి కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత లేచి నడవటం అనేది మంచిది. చాలా మంది డాక్టర్ గారు ఎర్లీ మార్నింగ్ వాష్రూమ్స్ లో లేదా బాత్రూమ్స్ లో చనిపోతూ ఉంటారు, ఎస్పెషల్లీ మగవాళ్ళు. ఎందుకలా? అవునండి, ఎర్లీ మార్నింగే మనకి హార్మోన్స్ ప్రభావంతో కొంత గుండె వేగం అది పెరుగుతుందని తెలుస్తుంది కదా. ఈ బాడీలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనే రెండు ఉంటాయి. బాత్రూమ్ లో వెళ్ళినప్పుడు మనం యూరిన్ పాస్ చేయాలంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ కావాలి. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయితేనే యూరిన్ వస్తుంది. అది యాక్టివేట్ అయినప్పుడు బీపీ కొంతవరకు తగ్గుతుంది. ఓకే. బీపీ రావడంతో కింద పడిపోయారు అనుకోండి, ఆ పడిపోయినప్పుడు బీపీ మరీ తక్కువైతే గుండెకి సరఫరా తక్కువయ్యి దానివల్ల కార్డియాక్ అరెస్ట్లు వచ్చే అవకాశం కూడా ఉంటాయి. సో అందుకోసమని ఇలా జరుగుతుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళలోనే ఎందుకు డాక్టర్ గారు? ఎక్కువ మగవాళ్ళకే వస్తాయి కదా ఇలా ఎక్కువ. ఏమనుకున్నాం, వెనకాల ప్రాబ్లం ఉంటేనే ఆల్రెడీ ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే జరగదని అనుకుంటున్నాం. అట్లా మేల్ ఫీమేల్ అని ఏం లేదు. యూజువల్ గా మగవాళ్ళలోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మగవాళ్ళలోనే ఎక్కువ జరుగుతుంది. అది కూడా ప్రొడక్టివ్ ఏజ్ లో జరిగేది మగవాళ్ళకి, అంటే మగవాళ్ళకి తొందరగా వస్తాయి. ఆడవాళ్ళకి మెనోపాజ్ వరకు ఈస్ట్రోజన్ వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది. సో అందుకని మగవాళ్ళకి ఒక 10 ఏళ్ళు ముందు వస్తాయి. అందుకని ప్రొడక్టివ్ ఏజ్ లో ఉండి సడన్ గా చనిపోతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 65-year-old లేకపోతే 85-year-old లేడీ ఈ ప్రాబ్లం కూడా ఏం ఇబ్బంది కాదు. ఇది మగవాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. దాంతోపాటు యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మగవాళ్ళలో ఎక్కువ యాక్టివేట్, సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు. చాలా బిజీ ఉన్నారు మీరు పేషెంట్స్ తోటి, అయినా కూడా అడగగానే ఇట్లా అవేర్నెస్ కోసం అని చెప్పేసి మీరు ఒక వీడియో చేద్దాం సార్ అని అడగగానే ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.